హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎడ్సెట్ 2026కి సంబంధించి మొన్నైతే ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడైతే కంప్లీట్గా దానికి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అనేది మన వెబ్సైట్లో అయితే పెట్టారు. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఈడీకి సంబంధించి మెథడ్స్ గురించి కానీ, లేదంటే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ గురించి కానీ, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మొత్తం అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దీని గురించి అయితే కంప్లీట్గా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే వెళ్ళి చూడండి. మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కూడా చాలా డౌట్స్ వస్తాయి కాబట్టి ఒకసారి అయితే అన్ని వీడియోస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకుంటే నాకైతే మెసేజ్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎడ్సెట్ కోసం మనకైతే ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్ అయితే అవసరం అవుతాయి కాబట్టి వెబ్సైట్లో ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ర్యాంక్ కార్డు హాల్ టికెట్ లేకుంటే వెళ్ళి తొందరగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ లింక్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది కాబట్టి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు రెండు. మనకి కౌన్సిలింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కాలేజ్లో మనకు ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ కూడా అడుగుతారు కాబట్టి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ యొక్క డిగ్రీ కోర్సును బట్టి బీఈడీలో ఎలాంటి మెథడ్స్ తీసుకోవాలో తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే కొన్ని కాలేజ్లో మీరు తీసుకున్న మెథడ్కి సీట్స్ అనేవి ఉండకపోవచ్చు కాబట్టి, లేదా తక్కువ సీట్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ మెథడ్ ఏదో కరెక్ట్గా చూస్ చేసుకోండి. దానికి తగ్గట్లుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. మీ మెథడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేనైతే ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే ఆ వీడియోస్ కూడా చూడండి. స్టడీకి మధ్యలో ఎవరికైనా గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. గ్యాప్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే తీసుకోండి. మనకు వెబ్సైట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు మరియు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏం అవసరం అవుతాయో ఒకసారి అయితే చూద్దాం. మనకు అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 14/7/2026. మనకు 21 నుంచి 28 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేయించడమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే కన్నా ముందు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తారో వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 21 నుంచి 28 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే టైం ఉంది కాబట్టి మీకు ఆలోగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల మీకైతే రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటే అయితే పెట్టండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది పెట్టాలని అడుగుతున్నారు చాలామంది. మనకైతే 2026 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేటే ఉండాలి. అంతకన్నా ముందున్న సర్టిఫికేట్ని కన్సిడర్డ్ అయితే చేయరు. ఒకవేళ మీకు రిజర్వేషన్ వచ్చేది ఉంటే మీకైతే రిజర్వేషన్ కూడా రాదు కాబట్టి 2026లో తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్నే పెట్టండి. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టడం వల్లనే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ లేనటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకైతే సీట్ అనేది రెగ్యులర్లో కానీ ఎయిడెడ్ కాలేజ్లో రాదు, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాలేజ్ ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. చాలామంది టీసీ గురించి అడుగుతున్నారు. టీసీ అనేది ఇప్పుడు అవసరం లేదు. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు వాళ్ళైతే టీసీ అడుగుతారు. మీరు రీసెంట్గా కంప్లీట్ చేసినటువంటి స్టడీ ఏదైతే ఉందో వాళ్ళైతే టీసీ అయితే ఇప్పుడు ఇవ్వరు. ఒకవేళ టీసీ అడిగితే మీ రీసెంట్గా కంప్లీట్ అయిన స్టడీ ఏదైతే ఉందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అంటే టెంపరీగా టీసీ బదులు మనం మీ కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది పెట్టవచ్చు. కాబట్టి మీ రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి స్టడీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఇస్తారు. అది తీసుకొచ్చి మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆ కాలేజ్లో కూడా టెంపరీగా ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది పెట్టొచ్చు, నో ప్రాబ్లం. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి మనమైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఫస్ట్ రోజు మనకైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 2 నుంచి మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ కోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మనకు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, పిహెచ్ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ వీళ్ళైతే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వీళ్ళకైతే ఆన్లైన్లో ఉండదు. వీళ్ళు డైరెక్ట్ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీరు అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోండి 21 తర్వాత. మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎన్సీసీ వాళ్ళకైతే 28 రోజు ఉంటుంది. తర్వాత
సిఏపి వాళ్ళు కానీ అండ్ పిహెచ్ వాళ్ళు కానీ 29కి అయితే మీకైతే వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళకి 31 రోజు అయితే ఈ మంత్ 31కి ఉస్మానియా యూనివర్సిటీలో మీకైతే వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరైతే స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మాత్రమే అండి, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఏం కాదు. మనకు బీఈడీ చేయడానికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. 2026 జూలై 1 వరకు 19 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే బీడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే బీడీ చేయడానికైతే ఆస్కారం ఉండదు. మనకి మొన్న వచ్చినటువంటి ఈ జూలై 1 వరకు 19 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా 19 ఇయర్స్ ఉన్న వాళ్ళు బీడీ అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే చూద్దాం ఒకసారి. మనకు టీజీఎడ్సీ 2026 ర్యాంక్ కార్డ్ కూడా కావాలి. ఇంకా మీతో ఎవరి దగ్గర అయినా ర్యాంక్ కార్డ్ లేకుంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ 2-3 డేస్ అయితే లింక్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది కాబట్టి ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ మెమో లేకుంటే లాస్ట్ సెమిస్టర్ 6th సెమిస్టర్ మెమో ఉంటుంది కదా, పాస్ మెమో, అది పెట్టినా కూడా సరిపోతుంది. అండ్ ఇంటర్ మెమో ఉండాలి, లేదంటే దానికి సమానమైనటువంటి డిప్లొమా కానీ 10th ప్లస్ ఇంటర్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. తర్వాత ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్ చేస్తారు కాబట్టి ఎస్ఎస్సి మెమో అండ్ బోనోఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నిటికీ సంబంధించి బోనోఫైడ్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం అవుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అదర్ స్టేట్లో ఉన్నప్పుడు మీ యొక్క పేరెంట్స్ 10 ఇయర్స్ తెలంగాణలో ఉన్నట్లుగా మీరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా ఉండాలి. దీన్ని బట్టి మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఈ సర్టిఫికేట్ అనేది అందరికైతే అడగరు. మన పేరెంట్స్ ఎవరైతే అదర్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే డ్యూటీస్ పరంగా అంటే ఎంప్లాయిడ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ స్టేట్లో ఉన్నప్పుడు లోకల్ కేటగిరీ లేదా నాన్ లోకల్ కేటగిరీ అని తెలుసుకోవడానికి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు కాబట్టి ఇది అప్లికేబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవసరం అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లేకుంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ దగ్గర ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా పెట్టొచ్చు. అంటే ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటుందంటే క్యాండిడేట్స్ యొక్క పేరెంట్స్ ఎవరైతే అదర్ స్టేట్లో ఉన్నప్పుడు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర అయితే ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ పేరెంట్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అనేది మీకు ఇప్పుడే ఇవ్వరు కాబట్టి ఒకవేళ ఇస్తే తీసుకోండి, లేదంటే దాని బదులు కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ 2024 తర్వాత తీసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ అండి. 2014 తర్వాత తీసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఇన్కమ్ మాత్రం 2026 జనవరి తర్వాత లేదంటే జనవరిలో తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. నేను చాలాసార్లు చెప్పిన మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2026కి సంబంధించింది మాత్రమే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ ఉన్నా కూడా ఏం కాదు, కానీ 5 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ చేసుకోవడం అయితే మంచిది. నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అవైలబుల్గా ఉంటే తెచ్చుకోండి. మీకు దీనివల్ల రిజర్వేషన్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 2022లో ఎడ్సెట్ రాసినటువంటి నాకు తెలిసిన ఒక అమ్మాయి, తను ఓసీ క్యాండిడేట్, తనకి 24,000 ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టు అని ఒక సూచన ఇవ్వడం జరిగింది. సో తను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల తన గవర్నమెంట్ కాలేజ్లో అయితే సీట్ వచ్చింది. 2,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు అయితే యూనివర్సిటీలో కూడా సీట్ రాదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. నెక్స్ట్ ముస్లిం అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఎస్ఎస్సి టీసీలో మైనారిటీ స్టేటస్ లేదా ముస్లిం స్టేటస్ అనేది టీసీలో మెన్షన్ చేసి ఉండాలి. దీనితో పాటు ఆధార్ కార్డు లేదంటే ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. ఇవి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సినటువంటి ఒరిజినల్ కాపీస్ అన్నమాట. దీంతో పాటు స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే పెట్టండి. కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.